విద్యా సంస్థల బంద్ని జయప్రదం చేయండి. రేపు జరిగేటువంటి విద్యా సంస్థల బంద్ని జయప్రదం చేయండి. పేపర్ లీకేజీ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఢిల్లీలో విద్యార్థులపై జరిగినటువంటి లాఠీ చార్జిని ఖండించండి. ఢిల్లీలో విద్యార్థులపై జరిగినటువంటి లాఠీ చార్జిని జయప్రదం చేయండి. రేపు జరిగేటువంటి విద్యా సంస్థల బంద్ని జయప్రదం చేయండి. రేపు జరిగేటువంటి విద్యా సంస్థల బంద్ని సుబ్బరాయుడు ప్రగతిశీల విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి. ఈ నెల 24వ తేదీన దేశవ్యాప్తంగా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో వామపక్ష పార్టీ విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా నీట్ పేపర్ లీకేజీ కారణంగా 25 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. దీనికి ప్రధాన బాధ్యత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని చెప్పి దేశ రాజధాని ఢిల్లీలో 25 రోజుల పైగా నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈ దీక్షలను భగ్నం చేసే విధంగా విచక్షణ రహితంగా బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ గూండాలతో పోలీసులతో నిర్బంధాన్ని విధించి లాఠీచార్జ్ చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ రేపు విద్యాసంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్కు విద్యార్థులు, మేధావులు, విద్యాసంస్థల యాజమాన్యం అందరూ కూడా సహకరించి బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా విద్యారంగ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం. వీరపోగు రవి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. ఏదైతే నీట్ పేపర్ లీకేజీ బాధ్యత వహిస్తూ కారకులైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి నరేంద్ర ప్రధాన్ గారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి ఈ నెల 24వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్లు పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా కడపలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్లో అన్ని విద్యాజీవుల సంఘాల ఆధ్వర్యంలో కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఏదైతే ఉందో నీట్ పేపర్కి సంబంధించి ఈరోజు లక్షలాది మంది విద్యార్థులు అల్లకోలమై ఈరోజు ఎగ్జామ్స్ నీట్ సంబంధించి బాధపడుతున్నారు. అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా 21 మంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకి ఒక్కొక్కరు చొప్పున ₹1 కోటి యొక్క కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం 12 సంవత్సరాలు అవుతుంది వచ్చి కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు 89 సార్లు లీకేజ్ కావడం చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని బాధ్యత వహిస్తూ ఈరోజు ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. అదేవిధంగా ఈరోజు శాంతియుతంగా నిరసన చేసినటువంటి అనేక లక్షల మంది విద్యార్థులను ఈరోజు రౌడీజంగా ఈరోజు ప్రవర్తిస్తూ బీజేపీ ప్రభుత్వం కఠినంగా వాళ్ళ విద్యార్థులను చూడకుండా లాఠీచార్జ్ చేయడం చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం దించేదానికి కూడా విద్యార్థి లోకం అంతా కూడా ఏకమై రాబో రోజుల్లో ఉద్యమానికి రావాలని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేపు జరగబోయేదానికి బంద్కు అందరూ కూడా విద్యార్థులు మరియు విద్యాసంస్థల యాజమాన్యాలు సహకరించి విద్యాసంస్థలో బంద్ విజయవంతం కావాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. శివకుమార్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. ప్రధానంగా నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి, అలాగే శాంతియుతంగా నిరసన తెలుపుతున్నటువంటి ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులపై ఇచ్చినటువంటి లాఠీ చార్జ్ని ఖండిస్తూ రేపు అన్ని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఆ బంద్కు సంబంధించి ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది, మేధావులు, ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు అన్నీ పాల్గొని జయప్రదం చేసి సహకరించాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే రేపటి తరం భవిష్యత్తు కోసం జరిగే ఈ బంద్ని ప్రతి ఒక్కరు జయప్రదం చేసేదానికి ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా దిగి విద్యార్థులతో చర్చలు జరిపి ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ ఉందో ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి. 25 రోజులుగా పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ ఆమరణ నిరాదీక్షను విరమింపజేయాలని చెప్పేసి, లేకుంటే రాబో రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతా అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. సగిలి రాజేంద్ర ప్రసాద్, ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు దేశవ్యాప్తంగా నీటి పేపర్ లీకేజ్ ఘటనకు సంబంధించి
ఢిల్లీ రాజధాని అయినటువంటి దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో విద్యార్థులు విజయవంతంతా కలిసి ఆందోళన చేస్తూ ఉంటే ఈరోజు విద్యార్థులతో చర్చలు జరిపి వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం చర్చించకుండా దుర్మార్గంగా ఈరోజు పోలీసులను అడ్డుపెట్టి ఈరోజు లాఠీ చార్జీ చేయడం తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. దీన్ని నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు విద్యార్థి యువజన సంఘాలని కూడా పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ఈ బంద్ని విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థులంతా కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని బంద్ జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. నీట్ లీకేజ్ పేపర్కు బాధ్యత వహిస్తున్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తుంటే దాన్ని భగ్నం చేసిన ఆర్ఎస్ఎస్ గుండాలు, ఏబీవీపీ గుండాలు, బీజేపీ గుండాలు, పోలీసు ముసుగులో ఉన్నట్టు బీజేపీ గుండాలు విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేయడం దుర్మార్గం అని చెప్పేసి దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాల బంద్ను పిలుపునివ్వడం జరుగుతుంది. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు జరిగే బంద్ను జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. జిల్లా కన్వీనర్ ఢిల్లీ రాజధాని జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్నటువంటి నీట్ పేపర్ లీకేజ్ పైన జరుగుతున్నటువంటి ఆ నిరసన కార్యక్రమాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం పోలీసులతో టియర్ గ్యాస్తో అదేవిధంగా లాఠీచార్జీ నిర్వహించి తీవ్ర ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఢిల్లీలో జరుగుతూ ఉంది. అయితే నీట్ పేపర్ బార్ కోడ్తో సహా దొరికినా కానీ దాన్ని ఎటువంటి చర్యలు తీసుకోకుండా నైతిక బాధ్యత వహించుకోకుండా ఈరోజు ఈ దేశ యువతాన్ని విద్యార్థులను మోసగిస్తూ ఉంది బీజేపీ ప్రభుత్వం. అయితే ఏదైతే 14 మంది నీట్ పేపర్ లీకేజ్ వలన మా తల్లిదండ్రుల కళ్ళ మేము కనలేకపోతున్నామని చెప్పేసి సూసైడ్ నోట్ రాసి చనిపోయినటువంటి ఆ విద్యార్థులకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించి వారి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ఈ విధంగా విద్యార్థి యువజన సంఘాల ఐక్యతగా మేము కోరుతా ఉన్నాం. ఏదైతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రేపు జరుగుతున్నటువంటి విద్యార్థి యువజన సంఘాల ఐక్యత జరుగుతున్నటువంటి బంద్ను అందరూ ప్రైవేటు ప్రభుత్వ కళాశాలలు అదేవిధంగా మేధావులు కళాకారులు అందరూ కూడా ఈ బంద్కు సహకరించాలని చెప్పి తెలియజేస్తూ మేము ఈరోజు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమాన్ని రేపు చేయాలి, అందరూ కలిసి జయప్రదం చేయాలని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.